6,000 కోట్ల బిగ్ దందా ఆపరేషన్ ఆక్రమణ ఎవని జాగిరు ఎవరిది? హైదరాబాద్ శివారులో పొంగుతున్న భూదాహం ఎవరిది? పొంగు అంటే ఎవరు? పొంగులేటి. డైరెక్ట్ రాస్తే అయిపోయి కదా. 373 ఎకరాల ప్రభుత్వ భూమిలో కబ్జా పర్వం. బాలాపూర్లోని శివరాజ్ బహదూర్ భూములను కొల్లగొట్టే స్కెచ్. రాష్ట్ర మంత్రి ముఖ్య నేత సోదరులు నడుపుతున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్ మాఫియా. పొంగులేటి రియల్ ఎస్టేట్ మాఫియా దాదాపు 6,000 కోట్ల బిగ్ దందా అని చెప్పేసి చాలా స్పష్టంగా నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. సో ఎలాంటి అనుమతులు లేకుండా ఆ భూముల్లో కొనసాగుతున్నటువంటి శాశ్వత ప్రహారీ నిర్మాణ పనులు, 30 మంది బౌన్సర్లు, రేకుల కంచె, 100 సీసీ కెమెరాలతో నిఘా, నిషేధిత జాబితాల్లోని భూములకి ఓ మంత్రి బిగ్ టీమ్ ఎంట్రీ, రెయిన్బోలు కొనసాగుతున్నటువంటి భారీ నిర్మాణాలు, 3 కంపెనీల ముందు పెట్టి 373 ఎకరాలకు చిరా, 70 ఏళ్లుగా సాగు చేసుకున్న రైతులనే తరిమేస్తున్నటువంటి కర్కశం అంటూ చూస్తాం. రేకుల ప్రహారీ సీసీ కెమెరాలు ప్రత్యేక సామ్రాజ్యంగా సర్వే నెంబర్ 613 భూములు అంటూ చూస్తారు. సో నమస్తే తెలంగాణ గతంలో కూడా ఏది అనేక రకాలుగా కేటీఆర్ సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఆ సీసీ కెమెరాలు పెట్టి నిఘా పెట్టినట్టు విషయం మనందరం కూడా చూసినాం కదా. సో ఇప్పుడు గతంలో కేటీఆర్ వాళ్ళందరూ చేశారు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నాడు. అంతే తప్ప ప్రభుత్వాలు మారినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్ప ఎక్కడ కూడా దోపిడీ మారలేదు, అవినీతి మారలేదు, ఏది కూడా మారలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది తప్ప ఏం లేదు ఇక్కడ. సో రేవంత్ ప్రభుత్వంలో సామాన్యుడి ఇళ్లకు పూచి లేదు. ఏ క్షణంలో సర్కారు ఏ సాగు చూపించి ఇంటిని నేలమట్టం చేస్తున్న భయాందోళన. ఇదే పాలనలో ఇప్పుడు ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వంలో నెంబర్ 2గా చెప్పుకున్నటువంటి ఓ మంత్రి ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ముఖ్య నేత సోదరులతో ఏర్పడినటువంటి బిగ్ టీమ్. సో 1 కాదు 2 కాదు, ఏకంగా 5,800 కోట్ల విలువైనటువంటి సర్కారు భూములను పోతం పెట్టేందుకు పూనుకున్నది. హైదరాబాద్ నగర శివార్లోని బాలాపూర్లో 373 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసింది. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం నాదర్గులోని శివరాజ్ బహదూర్ ఇలాకా భూములను కొల్లగొట్టేందుకు బిగ్ టీమ్ స్కెచ్ చేసిందట. 3 కంపెనీల ముందు పెట్టి 100 ఎకరాలు కబ్జా చేసింది. చుట్టూ ప్రహారీ కట్టి భారీ నిర్మాణాలను చేపట్టింది. రైతులను పొలాలకు వెళ్ళనివ్వరు, రెవెన్యూ పోలీస్ అధికారులను అటు చూడనివ్వరు. ప్రభుత్వ పెద్దల కనుసన్నలోనే ఆపరేషన్ ఆక్రమణ సాగుతుంటే పట్టించుకునే నాదుడెవరు అంటూ చూసాం. వెళ్ళమని చెప్పండి, మీ కేటీఆర్ను వీళ్ళందరూ నిలమని చెప్పండి. అక్కడికి వెళ్తారా? మీకు కూడా కమిషన్లు వస్తాయి. కేటీఆర్కు వీళ్ళందరూ కూడా కమిషన్లు వస్తాయి, వీళ్ళు కూడా ఏం పట్టించుకోరు. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. సో 10వ పేజీలో ఉందట చాలా క్లియర్గా. సో 10వ పేజీలో ఏముందో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ప్రశ్నలకు బదులేదట. కంపెనీ బెదిరింపులు లొంగకుండా తమ భూమిలోనే డైరీ నిర్వహిస్తున్నటువంటి రైతు కుటుంబం అట. నాదర్గోల్ సర్వే నెంబర్ 613లోని 373 ఎకరాల భూములు ఒకవేళ శివరాజ్ బహదూర్కి చెందాయా? వాస్తవంగా అవి దస్తగర్దన్ భూములు, అంటే ఇనాం భూములు. 1955 జాగీర్దారి రద్దు చట్టం అమల్లోకి వచ్చిన ఆ భూములు శివరాజ్ బహదూర్కు కూడా చెందవు కదా. శివరాజ్ బహదూర్ నాజిమ్ ఈ అతియాత్ ముందు ఇనాం భూములు మార్పిడి పరిహార విచారణలో పాల్గొన్న ధర్మిల అతియత్ ఇనాం భూముల రద్దు పరిహార తీర్పును కూడా 1958లోనే వెలువరించారని పేర్కొందట. సో ఇలా మొత్తం ఎవరిల్లు ఒకవేళ సర్వే నెంబర్ 613లోని భూములకు శివదార్ బహదూర్ పట్టాదారు అనుకుందాం, తదనంతరం వారి వారసులకు ఆ భూములు చెందుతారని అనుకుందాం. ఈ క్రమంలో సర్వే నెంబర్లో ఏకంగా 373 ఎకరాల భూములు ఉన్నాయి. అంటే ఏపీ భూ సంస్కరణలు చట్టానికి ఇవి లోబడతాయి. ఈ క్రమంలో ఆయన వారసులు ఎంతమంది, వారికి దక్కే విస్తీర్ణం ఎంత, సీలింగ్ చట్టం కింద ప్రభుత్వం దక్కే ఎంత, సో అనే విషయాలు చర్చకు వస్తాయి కదా. శివరాజ్ బహదూర్ కేవలం ఈ సర్వే నెంబర్లోనే భూములు లేవు, మరో 8 సర్వే నెంబర్లోనూ భూములు ఉన్నాయి. వాటన్నిటికీ విస్తీర్ణం కలిపితే 1,200 ఎకరాలు. మరి సీలింగ్ చట్టం అమలు చేస్తే ఇందులో ఆయన వారసులకు దక్కే భూముల విస్తీర్ణం ఎంత? శివరాజ్ బహదూర్ వారసులమంటూ 9 సర్వే నెంబర్లో వివిధ వ్యక్తులు అనేక మందికి 2005 నుంచి ఇప్పటి నేడు దాకా రిజిస్ట్రేషన్ చేశారు. కానీ వీళ్ళలో ఏ ఒక్కరి పేర్లు కూడా రెవెన్యూ రికార్డులో లేవు. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళంతా ఆయన వారసులను ధృవీకరించింది ఎవరు? అసలు ప్రైవేట్ కంపెనీలన్నీ కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగానే న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఇప్పుడు కబ్జాలో కూడా వాటి ఆధారంగానే వెళ్ళాయి, కానీ ఎక్కడ వీటిని మ్యూటేషన్ చేయించుకోలేదు. అంటే వీళ్ళెవరికి రెవెన్యూ శాఖ పరంగా భూ యాజమాన్య హక్కులు సంక్రమించలేదు. దీన్ని అధికారులు ఎందుకు లేవనెత్తలేదంటూ చూస్తాం. సో మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ చాలా స్పష్టంగా కనబడుతుంది. సో పేద ప్రజల భూముల్లోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళు కానీ పెద్ద ఎత్తున ఆ భూముల పైన పడి దాదాపు 6,000 కోట్ల రూపాయల బిగ్ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేట. సో మైనాబాద్ పార్టీకి వచ్చే ప్రముఖుల జాబితాలో ఆ 2 యువనేతల పేర్లు. ఈగల్ దాడుల సమాచారంతో వెనుదిరిగి తిరుగుతూ తప్పించుకున్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే, వారిద్దరి జోలికి వెళ్ళని సిట్ ఈగల్ టీం, వారి పేర్లు బయటికి రాకుండా ఒత్తిళ్లు. కాంగ్రెస్ సీనియర్ నేత పలుకుబడితో అటువైపు చూడని దర్యాప్తు అధికారులు అంటూ చూస్తాను. సో ఆ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంబంధించిన మైనాబాద్ ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీ ఉన్నారట,
కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారట. మరి ఎవరు వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీల లిస్టు చదువుదాం. సో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు భువనగిరి ఎంపీ ఎవరు? చామల కిరణ్ కుమార్ రెడ్డి. సో అదేవిధంగా నల్గొండ ఎంపీ ఎవరు? జానారెడ్డి కొడుకు. తర్వాత ఖమ్మం ఎంపీ రఘువర్ధన్ రెడ్డి ఎవరు ఉంటారు, ఆయన పేరు రఘురామ్ రెడ్డి అనుకుంటా, ఆయన ఎట్లాగో పోడు. సో ఆయన వదిలేద్దాం. సో తర్వాత వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఆమె కూడా పోదు, వదిలేద్దాం. సో ఆ తర్వాత మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు మల్లు రవి పోడు. అదేవిధంగా ఇంకెవరున్నారు? ఖమ్మము, వరంగల్, మహబాద్ బలరాం నాయక్ పోడు. పెద్దపల్లి ఎంపీ వంశీ పోతడా, పోయే అవకాశం ఉందా చెప్పలేం. సో మేబీ చామల కిరణ్ రెడ్డి కానీ, లేకపోతే ఇటు రఘువీర్ రెడ్డి ఆయన ఎవరు ఉంటారు కదా వాళ్ళ కొడుకు, నల్గొండ ఎంపీ పేరు నాకు గుర్తొస్తుంది, జానారెడ్డి కొడుకు. మరి వీళ్ళు ఉన్నారా? వంశీ ఉన్నాడా? ఈ ముగ్గురికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మరి ఎమ్మెల్యే ఎవరై ఉంటారు? సో అది కూడా చూడాలి కదా. ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రధానంగా ఏంది, కొద్ది రోజుల కిందట వెలుగు చూసినట్టు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 2 యువ ప్రజాప్రతినిధుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు యువ ఎంపీ కాగా, యువ ఎంపీ అంటే చామల కిరణ్ రెడ్డి, జానారెడ్డి కొడుకు వంశీ, ముగ్గురిట్లో ఎవరో ఒకరై ఉండాలి. సో ఒక యువ ఎంపీ కాగా మరొకరు యువ ఎమ్మెల్యే. ఆ రోజు మొయినాబాద్ డ్రగ్స్ పార్టీకి వారు కూడా రావాల్సి ఉండగా ఈగల్ పోలీసు దాడి చేయబోతున్న సమాచారంతో వారు వెనక్కి వెళ్ళిపోయారని తెలిసింది. ఈ నెల 14 మొయినాబాద్ అజీజ్నగర్లోని ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీపై ఈగల్ బృందం స్థానిక ఎస్ఓటి పోలీసు సంయుక్తంగా కలిసి దాడులు చేశారు. ఈ సమయంలో నిందితులు పోలీసులపై కాల్పులు తిరగబడగా ప్రత్యేక బృందాలు చాకచక్యంగా పార్టీలో పాల్గొన్న 11 మందిని అదుపులోకి తీసుకున్నాయి. నిందితులకు ర్యాపిడ్ టెస్ట్ చేయించగా వారిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో పార్టీ నిర్వాహకులతో పాటు పోలీసులపై కాల్పులు జరిపిన నమేష్ శర్మ, రితేష్ రెడ్డిని